ఆరు వార్తల్లో మొదటి క్షేత్రం క్షేత్రజ్ఞన్ అనే దాన్ని చూసాము. அடுத்து ஞானம் ஞேயம் దాకా ఇప్పుడు చూసి ముడిచిండాము, సురుక్కంగా చూసి ముడిచిండాము అటన్సి 18వ శ్లోకాలు చెప్పినారు. 17లో ఏం చూసాము? జ్యోతిషాం అపి జ్యోతిహి అనేప్పటికి ఈ ஒளில அன்னிக்கு அறிவை தரும் கருவிகள்లో అన్నిటిని ఆ அறிவுగా నే ఉంటా అటాన్సి ఆ చైతన్య ఉణర్వు స్వరూపంగా చిత్ శక్తిగా నేనే ఉంటాను, చైతన్యంగా నేనే ఉంటాను. ఆ ఉణర్వుని ఇచ్చేది అన్నికి, ఆ ఉణర్వుని ఇచ్చేది నేనే అట అనేదాన్ని ఇక్కడ ఒళి అనే వార్త మూలంగా చెప్పారు. ఇక్కడ ఇరుள் అనేదానికి அறியாமை అర్థం, ఒళి అనేదానికి அறிவுன்னு అర్థం. ఈ అజ్ఞానం இருளுக்குனாని పరం ఉచ్యతే అనేప్పుడు దానికి மேலானது அதீதமானது. అదావదు ఇరుళ్ళ ఈ సూర్యుని వచ్చి ఇరుల్ని సూచేది లేదు, సూర్యుని వచ్చేప్పటికే ఇరుள் విళల్సును. అదే మరి కాబట్టి ఈ పరంపొరుள் అనేది ఈ బ్రహ్మం అనేది వచ్చి ఈ அறிவு அறியாமை రెండుని విளక్కుతుంది, మనకు ఉణర్త పెట్టుతుంది. నాకు ఇది తెలాలా, ఇది తెలుతుంది అనేది దాన్ని మన పురించుకుంటున్నాము అట అనేప్పుడు అది పూరా அறியாமைనే నేను ఉణర్ందేను, నాకుండే அறியாமை ఇట్ట ఉంది అనేదానింత నా నుంచి పురించుకుంటూ వెళ్ళవుతుంది, ఉణర్ంది వెళ్ళవుతుంది అనేప్పటికి ఆ அறியாமைకి నాని అది అప్పార్పట్టు అతీతంగా ఉండేదానిచే దాన్ని మన నుంచి పురించింది వెళ్ళవుతుంది అనేదాన్ని మన ఎత్తుకోలే. దీనిలోనే మన సూర్యన్ మేఘం అనే అది ఆ ఎగ్జాంపుల్ కూడా చూసాము. మేఘం మరచుతుంది అంటే దానికి బెద్దగలేదు, సూర్యునిగా మేఘం బెద్దలేదు, మన కన్నునుடைய దృష్టినియే అది మరచుతుందే తవిర ఆ సూర్యున్ని మరచిందుకు మేఘానించి మరచింది వెళ్ళదు. అదే మాదిరియే అజ్ఞానం వచ్చి జ్ఞానాన్ని మరచుతుంది అంటే ఏమర్థం? అక్కడ వచ్చి జ్ఞానానికి అజ్ఞానం పెద్ద అట అనేది లేదు. ఆ ఆత్మజ్ఞానం అనే దానియుடைய ఇరుపులో దానియుடைய చైతన్యాన్ని మూలంగానే మనం వచ్చి ఈ జ్ఞానం అజ్ఞానం రెండుని అని మన పురించుకుంటున్నాము. ఇక్కడ ఈ జ్ఞానం అనేది ఆ అబ్సల్యూట్ జ్ఞానం దొరకదు. ఆ ఈ వ్యావకారిక జ్ఞానాన్ని వ్యావకారిక అజ్ఞానం అన్నిని మన పురించుకుంటున్నాము. ఈ அறிவு జ్ఞానం అనేదాన్ని ఇక్కడ వచ్చి మన ఈ அறிவு அறியாமை అనేదాన్ని పరంపొరుளுடைய ప్రసెన్స్ నుంచి చైతన్య స్వరూపంగా ఆ పరంపొరుళ్ళు ఉండేదానిసి దానియుடைய ప్రసెన్స్ లో అది అధిష్టానంగా పెట్టుకుని దాని మూలంగా మన తెలుసుకుంటున్నాము అనేదాన్ని ఈ శ్లోకం ఈ ఫస్ట్ లైన్ మూలంగా తెలుసుకుంటున్నాము. అనగా ஞானம் ஞேயம் ஞான கம்யம், ஞானம் అనేది ఆ 20 நற்பண்புகள், ஞேயம் వచ్చి அறியப்படும் பொருள், ஞான గమ్యంట దానిచ్చి దీని మూలంగా మన అడంజి భయం ఏం బలన్ ఆ మోక్షం. ఈ మూడు అనేది ఎక్కడుంది? హృది సర్వస్య విష్టితం, సర్వస్య హృది అందరుடைய హృదయాలో ఇది నిలయపట్టు ఉంది. విష్టితం అంటే విశేషేణ స్థితం అర్థం. విశేషణ అంటే బాగా విశేషంగా అది వచ్చి సిరప్పుగా అది నిలయపట్టు ఉంది, అందరుடைய హృదయాల్ని ఉంది. అది వచ్చి వేరే ఎక్కడో ఉంటేనే మనకి దాన్ని తెలాల్సింది కానీ వద్దే కష్టం. కాబట్టి అది మనకు రోగనే ఉండేదానించి అది వచ్చి దాన్ని తెలుసుకునేది మన దాన్ని పురుచుకుంటే చాలు, ఈ తేవలేని దాన్ని విళక్కుతే చాలు అది మనకు రోగనే ఉంది అనేదాన్ని మన తెలుసుకోలే. దాని ఈ శాస్త్రం దీనిలో ఈ వార్తల మూలంగా చెప్పుతుంది. దాని నుంచి మన అయ్యో మనకు తెరాలేదే రాలేదే అటనిసింత ఎంచాల్సిన అవసరం లేదు. అది మనకు రోగ సిద్ధ వస్తు అది దాని ప్రసెన్స్ లోనే మనకు అన్నినే తెలుతుంది అనే దానింత మన పురించుకుందు కోసం చెప్పారు. సరే, ఇది 17. அடுத்து 18లో దాన్ని కన్క్లూడ్ చేశారు. ఇవాళ దాకా చూసిందాన్ని ఒక కన్క్లూషన్ కి వచ్చారు. ఇత క్షేత్రం క్షేత్రజ్ఞం జ్ఞానం జ్ఞేయం దీని అన్నినేని సురుక్కంగా నేను నీకు చెప్తాను.
ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం. క్షేత్రజ్ఞన్ అనేదాన్ని ఇక్కడ చెప్పలేదు, మన దాన్ని పురించుకోవాలి. 5, 6வது శ్లోకాల్లో దాన్ని చెప్పినారు క్షేత్రాన్ని పற்றி. క్షేత్రం ఒకట శరీరం అంటున్నారు అనగా 2வது శ్లోకాల్లో శరీరం అంటున్నారు అనగా 5, 6 శ్లోకాల ఈ ప్రపంచం మొత్తమే క్షేత్రనే అనేదాన్ని చెప్పినారు అనగా దానికి అంతర్యామిగా ఉండే దాన్ని ఆరించుకునే వాడు వచ్చి క్షేత్రజ్ఞన్ అనేదాన్ని చూసాము. అనగా జ్ఞానం అనేప్పటికీ 7లోండి 11 దాకా ఆ அமானித்துவம் அதம்பித்துவம் ఆ క్వాలిటీస్ అన్నినే నற்பண்புகள் అన్నినేని జ్ఞానం. జ్ఞానం అనేప్పుడు జ్ఞానాన్ని అడంచేదానికి ఉండే తగుదిలు దానించి దానేని జ్ఞానం అటానికి పేరు. அடுத்து ஞேயம் అనేప్పటికీ అది వచ్చి హరియ ఆ యోగ్యతే ஞேயம் అనేప్పటికీ ఆ పరంపొరుள் దేని அறிஞ்சுகொள்ளனோ దాని పற்றிய విషయనే ఆ జ్ఞేయం అనేది அறியப்படும் பொருள்గా చెప్పారు. అది పరంపొరుள். జ్ఞేయం అనేదే ఈ క్షేత్రజ్ఞన్ అనగా ఇప్పుడు ఇంకా చూడబోయే పురుషన్. అది అన్ని నేను దీనికి ఒకే పరంపొరులకే వేరే వేరే యాంగిల్లో వేరే వేరే పేరుని చెప్పేము. ఆత్మ అనేము, బ్రహ్మం అనేము, జ్ఞేయం అనేము అనగా క్షేత్రజ్ఞన్ అటనేము అనగా ఇంకొక వార్త ఇంకా పురుషన్ అటాని పురుషన్ పురుషోత్తమన్ అటాని దాని ఆ యాంగిల్ కు తగ్గట్టు ఇప్పుడు ఒకే మనిషినియే అమ్మ, కూతురు, యజమాని, పని తావులో సర్వెంట్ అటానిసి ఒక్కొక్క పేర్లు దీని సహోదరి అటానిసి దాని వేలయాల్ అటానిసి దాని అదే మనిషియే ఆ కాంటెక్స్ట్ లో ఆ పేరు పెట్టి ఆ రోల్ ఏం చేసాము దాని తగ్గట్టు పేరు చెప్పాము. ఇంకా అదే మరి ఇక్కడ వచ్చి అదే పరంపొరులకు ఆ యాంగిల్లో వేరే వేరే పేరు చెప్పారు అనగా 2வது లైన్ లో మత్ భక్త ఏతత్ విజ్ఞాయ ఈ నావుடைய பக்தன். அதாவது ఇక్కడ నా మత్ అనేప్పుడు ఇక్కడ పరంపరుల్ని కంటిన్యూస్ దానే సరెండర్ అవినవాడు, దానిలోనే సరెండర్ అండినవాడు, అడంచినవాడు. ఏతత్ విజ్ఞాయ దీని బాగా పురించుకుని మద్భావాయ ఉపపద్యతే నా నిలమిని అడంచేదానికి తగుది ఉడయంగా అండు అవేండు. మద్భావాయ భావాయ అనేప్పుడు ఆ బ్రహ్మ భావానే ఆ స్వరూపంగానే ఆ పూర్ణత్వంగానే మండు అవిజ్ఞాండు అనేదాన్ని మన పురించుకోలే. అదే ఈ 18வது శ్లోకాల్లో మన చూసాము. సరే, ఇప్పుడు அடுத்து 19 దీనిలో వచ్చి ఇప్పుడు 4 వార్తలు మనం ముడిచాము. ఏదేది క్షేత్రం, క్షేత్రజ్ఞన్ అనగా జ్ఞానం, జ్ఞేయం ఈ 4 వార్తని మన చూసి ముడిచాము. ఇప్పుడు அடுத்து 19வது శ్లోకాల్లో పురుషన్, ప్రకృతి దీని పற்றி 2ని సేరియని చెప్పింది ఆరంభించారు. 19లోండి 23 దాకా ఈ శ్లోక ఈ పురుషన్ ప్రకృతిని పற்றி చెప్పబోయారు. దీని మన ఏర్కనవే 7வது అధ్యాయాలో వేరే పేర్లో చూసాము. పరా ప్రకృతి, అపరా ప్రకృతిని దేని మనం చూసామో దానే మన ఇక్కడ వచ్చి ప్రకృతి పురుషన్ అటానేసి వేరే పేర్లో చెప్పారు. దీనిలో వచ్చి మన ఏర్కనవే చూసిండాము. ఈ మాయాని బ్రహ్మని సేరిందే ఈశ్వరన్ అనేది. ఈశ్వరనుடைய 2 విధమైన ఆ తోற்றம் పరిణామి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం 2 చూసాము. ఆ 2 సేరుతనే ఆ ఈశ్వరన్ అనేదాన్ని అది ఫామ్ అవుతుంది. ఆ ఈశ్వరన్ అనేదే ఈ படைப்பு, படைத்தல், காத்தல், அழித்தல் 3 பணிని చేసేవాడు ఆ ఈశ్వరనే. ఆ ఈశ్వరన్ని ఎట్టా చేసేండు వాడు 2గా பிரிஞ்சே, அதாவது 2 ప్రకృతిగా 2 తోట్రంగా వాడు తోండ్రి ఆ 2 సేరియే ఈ దీని ఈ పడైపుని చేస్తుంది అనేదానిత మన పరా ప్రకృతి, అపారా ప్రకృతి అనే దాని మూలంగా చూసాము. దానే ఇక్కడ వచ్చి ప్రకృతి పురుషన్, ఆ అపరా ప్రకృతిని ఇక్కడ వచ్చి ప్రకృతిని చెప్పేము, పరా ప్రకృతిని ఇక్కడ పురుషన్ చెప్పేము. దానే ఇక్కడ వేరే వార్తలో చెప్పేము. దాని మన డీటెయిల్ సుత మన దానిలో వచ్చి క్షేత్రం అట అని చెప్పినామేగా. క్షేత్రం అనేది వచ్చి
మన కన్నుకు తెలిసే ఈ ప్రపంచం. ఇక్కడ ప్రకృతి అనేది వచ్చి దీనికి ఉలగం ప్రపంచం తోండ్రేదానికి కారణంగా ఉందిగా, ఆ ఉపాదాన కారణంగా ఏది ఉందో దాని ప్రకృతి అటానిసి చెప్పేము. ఈ ప్రకృతిని పురుషన్ని సేరే ఈ పడైపుని సేరుతుంది అనేదాని ఇక్కడ ఎట్టా ఈ జీవర్లు అన్ని ఉరువవుతుంది అనేదాన్ని ఇక్కడ మనకు చెప్పారు. ప్రకృతిం ఈ 19వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాన్ చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాన్ చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చ ఏవ విద్ధి అనాది ఉభౌ అపి వికారా చ గుణాన్ చ ఏవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇక్కడ ప్రకృతి పురుషన్ రెండుని సేరేసే పేరు. ఈ ప్రకృతి పురుషన్ అనేదాని ఒక చిన్న మన లైట్ గా చూసి అలా శ్లోకం గొప్పత. ఈ ప్రకృతి పురుషన్ రెండుకు కామన్ గా ఉండే ఫ్యూచర్స్, అదావదు రెండుకుని ఒకే పొదువుగా ఉండే ఇయల్బులు ఏమి అనేప్పటికి రెండునేని అనాది. అనాది అంటే దానికి తొడకం అనేది లేదు అటానిసి చెప్పారు. అది ఎట్టా అనాదిగా ఉంది అంటే అది ఈశ్వరునుடைய తోట్రంగా ఉండేదానించి, ఈశ్వరన్ అనాదిగా ఉండేదానించి, ఎప్పుడే ఈశ్వరుని వచ్చి ఎప్పుడు ఉండే మనిషిగా ఉండేదానిచ్చి దానిuடைய తోట్రంగా ఉండే ఆ ప్రకృతిని పురుషన్ కూడా అనాదిగా ఉంది. ఇంకొక ఇది కూడా చెప్పుతారు. ఈ ప్రకృతిని మాయా అనే వార్తలో కూడా చెప్పుతారు. ఈ ప్రకృతి అనేది వచ్చి మిథ్యాగా ఉండేదానించి, అదావదు ఇప్పుడు కయిరు పాంబు ఉదాహరణ ఎత్తుకున్నాముంటే ఈ కయిరు అనేది ఎప్పుడు తోండ్రుతా ఉంది, అది వచ్చి పురుషన్ మాది, అది ఎప్పుడు తోండుతా ఉంది. దానిలో పాంబు తోండ్రేది కూడా దానికి ఏదైనా ఒక ఇప్పుడు తోండ్రును ఇప్పుడు మరంజు నుంచి ఏదైనా కనక్కుందా అట్టతా లేదు. దానికి తొడకం లేదు, ముడివు లేదు. దానిన బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యన్ ఉదిచుతుంది మరంజుతుంది అనేది. ఉదిచుతుంది మరంజుతుంది అనేది తోండుకుంటానే ఉన్ను ఎన్నం వచ్చి అదే మరి వానం నీలంగా ఉంది అనేది తోట్రుతుంది, అది మనకి తోట్రంగా తెలుస్తుంది అనేది. అట్ట ఉండేది ఎంత అని మిథ్యా అట అనేసి చెప్పేము. అది వచ్చి ఎప్పుడు తోండుతుంది, దానికి ఏ విధమైన తొడకం అనేది దూరుకదు, దానిచి అది అనాది. అదే మరి పురుషన్ అని చెప్పేప్పటికి పురుషను అనాది దేనిచి అంటే సత్యత్వాత్. ప్రకృతి దేనించి అనాది అది మిథ్యత్వాత్, అద లేకపోతే అసత్వాత్ అని చెప్పచ్చు. అసత్వాత్ అంటే అసత్ అంటే లేదు అనేది లేదు, తోట్ర మాత్రంగా అది విళంగుతుంది. మనం విచారించి చూస్తే అది అక్కడ ఒకటి లేదు, అది మిథ్య అనేదాన్ని మనం పురుంచుకుంటున్నాము. ఏ 3 కాలాల్లోని ఉండేది వచ్చి ఈ పురుషన్, 3 కాలాల్లోని తోట మాత్రంగా విళంగేది వచ్చి ఈ ప్రకృతి. దాన్ని మన పురించుకోలే, దానే ఇక్కడ చెప్పారు. అనాది అనేది రెండుకు ఉంటే పొదువాన ఇయల్బు అంటే రెండు అనాది అనేదేని అనాది అనే పేరు చెప్పేవి రెండు నేను తొడకలేదు అనేమో. అంటే ఎట్టా తొడకలేదు అనేప్పుడు రెండుకు రెండు ఎక్స్ట్రీమ్ గా ఉంది. ఒకటి వచ్చి సత్యత్వాత్ అనాది, ఇంకోటి వచ్చి మిథ్యత్వాత్ అనాది అనేదాన్ని మన పురించుకోలే. அடுத்து ఇంకొక కామన్ ఫ్యూచర్ பொதுவான இயல்பு ఏమిటంటే రెండు సేరి ఈ పடைப்புకు కారణంగా ఉంది. రెండు నేని పடைப்புకు కారణంగా ఉంది. ఒకటి వచ్చి పరిణామీ ఉపాదాన కారణం, ఇంకొకటి వచ్చి వివర్త ఉపాదాన కారణం అనేదాన్ని మన పురించుకోలే.
పరిణామి ఉపాదాన కారణం అంటే ఏమి, అది మాత్రం అடைஞ்சு అన్నిగా తోండ్రుతుంది. మన చూసేమిక ఈ పంచభూతాలు తత్వబోధాలో మీరు వినింటే అది బాగా పురించుడు. పంచభూతాలుగా ఈ ఆకాశం, కాற்று, நெருப்பு, నీర్, నిలం ఈ 5 సేరి ఏమి ఆ మాయలోని మొట్ట ఈ మాయ అనేది సత్వ రజస్ తమస్ ముగ్గుణంగள்తో సేరింది. ఆ ముగ్గుణంగల్ వచ్చి ఏం చేస్తుంది, దానియుடைய ఈ పరిమాణాలు, దానియుடைய మాత్రాలలోనే ఈ పంచభూతాలు అనగా అన్ని ఈ సృష్టి పూరానేని ఈ ప్రపంచం పూరానేని దల్లోనే ఉరువవుతుంది అనేదాన్ని మన తత్వబోధాలనే చూసింటారు. దాని మన తత్వబోధం చూస్తే మీకు అది తెలుసు. మనం ఏற்கனவே దీనిని పంచీకరణం అనేది చూసేప్పుడు చూసినాము. శుద్ధ సత్వాల్లో ఉండి ఏం తోంటుంది, రజస్ లో ఉండి ఏం తోంటుంది, తమస్ లో ఉండి ఏం తోంటుంది అనేది దాన్ని మన లైట్ గా చూసినాము. జాస్తి దాన్ని బట్టి చూడాల. మీరు దీని తత్వబోధాల క్లియర్ గా వినుకోండి. సరే, ఇప్పుడు వచ్చి దీనిలో రెండునేని పடைப்புకు కారణం అనేదాన్ని మన పురించుకుంటున్నాం. ఇది రెండునేని అనాది, రెండునేని పடைப்புకు కారణంగా ఉంది. ఒకటి వచ్చి వివర్త ఉపాదాన కారణంగా ఉంది. వివర్త ఉపాదాన కారణం ఏమి, తన మాత్రం అవకుండా దానియుடைய இருப்புలో కొదవ అన్నిని మాత్రం అడంజి పెట్టుతుంది. ఈ పురుషన్ అనేది ఏం చేస్తుంది, తన పురుషన్లో ఏ విధమైన మాత్రం దొరకదు.